హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదైతే నా థర్స్డే మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ లేవగానే నిన్న బిర్యానీ చేశాను కదా, ఇంకా అది కొంచెం ఉనింది. ఏం చేద్దాం బ్రేక్ఫాస్ట్ అన్న ఆలోచనలో ఏం తోచట్లేదన్నమాట. చలి ఎలా పెడుతుంది? మొన్నటి వరకు లేదండి, మళ్ళీ చలి ఫుల్గా అయ్యింది కదా. అస్సలు నాకేమో స్వెటర్ వేసుకునే అలవాటు ఉండదు. ఇంకా చలికి లేవలేక లేస్తున్నా 6 o'clockకి. ఇంకా లేవగానే ఇల్లుకి వేసుకున్నా, బియ్యం కడిగి పెట్టుకొని అవి నానబెట్టుకొని ఇల్లుకి వేసుకున్నాను అనమాట. ఇంకా అవి ఊక్కాక పొయ్యి మీద పెట్టేసి వచ్చి మా పిల్లల్ని లేపుతున్నాను. మా చిన్నోడు అప్పటికే లేచేసాడనమాట. వాళ్ళు లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మా పెద్దోడు లేపుతున్నా. మా చిన్నోడు అన్ని టైం ప్రకారం చేస్తాడనమాట. పడుకుంటాడు, ఫాస్ట్గా పడుకుంటాడు. అలాగే మార్నింగ్ ఎవరు లేపకుండా లేస్తాడు ఆ టైం ప్రకారము. మా పెద్దోడు అలా కాదు, లేట్ నైట్ పడుకుంటాడు. అలాగే లేట్ అంటే ఫాస్ట్గా వాడికి నిద్ర వచ్చేదనమాట, అలాగే ఫాస్ట్గా మెలకు వచ్చేది. ఇంకా అది కామన్ అయినప్పుడు ఇది కామన్ కదా. ఇంకా మార్నింగే పిల్లల్ని అయితే దూరం నుంచి అరుస్తూ అయితే లేపనండి. కంపల్సరీ వాళ్ళ పక్కకు వచ్చి ప్యాంపర్ చేస్తూనే వాళ్ళకేమో స్పెషల్ ఉంటే స్పెషల్ అని, స్కూల్కి లేట్ అవుతుందని నెమ్మదిగా లేపుతానమాట. నేను వాళ్ళని లేపొచ్చే వరకు అన్నం కుతకుతలాడుతుంది. పాలైతే నిన్న కాగబెట్టాను ఈవినింగ్. మార్నింగ్ టైమ్స్ కుదరదు, ఒక వేడి అయితే చాలని. ఇంకా నిన్న బిర్యానీ చేశాను కదా, ఆ గిన్నెలు ఈ గిన్నెలు అన్నీ ఉంటే నైటే తోమేసుకున్నాను. తోముకున్న గిన్నెలన్నీ ఇంకొక పక్క పాలు ఉన్నాయి కదా, ఇంకో పక్క రైస్ ఉడుకుతుంది. ఇంకా చేసేది ఏం లేక సరే అని చెప్పి గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతుంది కదని. సింక్ దగ్గర పెడితే ఏమవుతుందంటే కాక్రోచెస్కి ఇట్లా తిరుగుతాయేమో, సింకే కదా అన్నట్టు ఇంకా భయం అన్నమాట. ఇంకా అందులోనూ చికెన్వి అవి విస్తరాకులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ అట్లా అంతా వస్తుంది అని చెప్పి పెట్టలేదు. అవేమో బయట పెడితే నైట్ టైమ్స్ పిల్లులు అసలు ఉంచవు తెలుసు. నాన్ వెజ్ బయట వేస్తే చెత్త పొద్దున్న లేచి చూసేసరికి చెత్త అంతా బయట పోసి కంపు కంపు చేస్తాయి. అందుకే ఇంకా లోపలనే సింక్ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట ఆ చెత్త. ఇంకా మెల్లిగా గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్సెస్ మాత్రము ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడే పెడతాను కాబట్టి బాక్స్ తీసి ఇంకా వాళ్ళు వేసినప్పుడే అడిగాను ఏం తీసుకెళ్తారు అంటే, నిన్న హెవీ అయింది కదా, కూరగాయలు కూడా ఏం లేవు, పెరుగు తీసుకెళ్తారా పులిహోర తీసుకెళ్తారా అంటే, ఒకరికి పులిహోర కావాలంటే ఇంకొకరికి పెరుగన్నమే కావాలంట. ఇంకా సరే ఇంకా వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలి. ఈలోపు ఇంకా మిక్సీ పాడైపోయింది కదండి, ఏమీ చేయాలన్నా అవ్వట్లేదు పొద్దున్నే. సో సరేలే అని వాళ్ళ డాడీ నైట్ ఫ్రూట్స్ తెచ్చాడు, బనానా పపాయ తెచ్చాడనమాట. పపాయ అయితే పీల్ చేస్తున్నాను. చిన్నప్పుడు అసలు ఎంత ఏడుపు వచ్చేదో. ఫ్రూట్స్ మా నాన్న ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడు అనమాట. ఆయన అయితే ఎన్ని తెచ్చేవాడు అసలు, రోజు ఫ్రెష్గా తెచ్చేవాడు. ఇంకా ఫ్రూట్స్ బిజినెస్ అన్నప్పుడు కొన్ని డాగులు కూడా ఉంటాయి, అబద్ధాలు అవంతే ఎందుకని, డాగ్స్ ఉన్నాయి కూడా అమ్మలేక తీసుకొచ్చేసేవాడు. ఎందుకంటే కాస్ట్లీ కదా. అయితే తెస్తే అప్పుడు తినమంటే తినేదానికి, కళ్ళ ముందు కనిపిస్తే విలువ తెలిసేది కాదనమాట మనకంతా. ఇప్పటికి కూడా ఫ్రూట్స్ పెద్దగా తినము, కాకపోతే విలువ తెలిసిందనమాట. ఇప్పుడు బయట అమౌంట్ పెట్టి కొట్టు ఉంటే ఒక్కొక్క యాపిల్ 25 రూపీస్, ఒక్కొక్క పొమోగ్రానేట్ 25 రూపీస్ ఇలా పడుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట. అమ్మో ఇంత కాస్ట్లీ అయిపోయినాయా అని. అప్పట్లో కంటి ముందు కనిపిస్తూ తెస్తే తినకపోయే వాళ్ళము. మా పిన్ని అయితే ఎంత మొత్తుకునేదో, ఏం పిల్లవి అసలు తిననే తినవు, ఇంతగానం అసలు ఒక్కొక్కరు ఎంత బాగా తింటారో, పండ్లు ఖరాబ్ అయినవి కూడా పడేయకుండా తింటారు, ఏం తింటావు ఇంకా గడ్డి తింటావా అనేది. మళ్ళీ అంటే నవ్వుకుంటూ అనేది అనుకోండి, మనం ఎక్కువ ఫీల్ అవుతాం కదా అందుకోసమని. కానీ ఇప్పుడు తెలుస్తుందన్నమాట పిల్లలకి, ఏం పెడదామన్నా పాలు మంచి కాదు, కల్తీ అంటారు, ఎగ్ స్మెల్ వస్తాయి, మా పిల్లలు ఎక్కువ తినలేరు అసలు. ఇంకా చేసేది ఏముంది, అటో ఇటో స్కూల్ ఫ్రూట్స్ ఇలాగే తింటారు కాబట్టి సరే అని చెప్పి వీటితో కడుగేస్తున్నాను అనమాట. పీల్ చేసుకున్నాను. పీలింగ్కి ఎంత టైం పట్టిందో అసలు. పపాయ ఇలా షేప్గా ఉంటుంది కదా, కర్వ్గా హైగా, ఇంకా అంత పీల్ చేసినా అక్కడక్కడ పోలేదు చూడండి. దాంతో అవ్వదని చెప్పి ఇంకా కొంచెం పీల్ చేశాక పపాయ జారిపోతూ ఉంటుంది చేతిలో నుంచి, అమ్మో ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పి ఇంకా అంతా కడిగేసుకొని వచ్చాక ప్లేట్లో పెట్టుకొని
చాక్తో మొత్తం పైన ఎక్కడెక్కడైతే ఉందో అదంతా చెక్కేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైటే తెచ్చారు కదా, అందుకే కొంచెము ఇంకొక రోజు అయితే బాగా మక్కుతున్నానేమో. నేను ఇదే అనుకొని ఇంకొకటి కూడా ఉంది, ఇది బెటర్గా ఉందని చెప్పి ఇది తీసాను అనమాట. ఇంకా కట్ చేసి పెడుతున్నాను. మా చిన్న బాబు తింటాడు పపాయ, కానీ మా పెద్ద బాబుకి అస్సలు ఇష్టం లేదు. వాడు కొన్ని ఫ్రూట్సే తింటాడు, అన్ని ఫ్రూట్స్ తినడు. ఇంకా మా అమ్మాయి గురించి అయితే చెప్పనక్కర్లేదు. తనకి అన్నం వద్దు, టిఫిన్స్ వద్దు, ఏం వద్దు, ఫ్రూట్స్ కావాలి. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారులేండి, మా ఇంట్లో కాదు, మా హస్బెండ్ తరపున ఒక మెంబర్ ఉన్నారు. ఫ్రూట్స్కి కనీసం నెలకి 10 నుండి 20 వేలు ఖర్చు పెట్టి ఒక మహాతల్లి. తన వల్ల మా అమ్మగారికి కూడా అలవాటే వచ్చినట్టుంది. మా అమ్మ ఏ ఫ్రూట్ అయినా తింటుంది పాపము, బంగతల్లి. ఫ్రూట్స్కి నో చెప్పదన్నమాట. ఫ్రూట్ అని కనిపిస్తే మస్ట్ అండ్ షుడ్గా కొత్తదైనా షీ విల్ ట్రై అన్నమాట. తింటాను అన్నట్టు తింటుంది. ఇంకా ఆ రోజు పపాయ కూడా, ఇంకా బనానా ఉంది. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు కాబట్టి నైట్ హెవీగా తిన్నాం కదా, ఎలాగో బిర్యానీ మార్నింగ్ లైట్గా చేద్దామని చెప్పి పపాయ అయితే పీల్ చేసి కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకో పక్క పులిహోరకి ప్రిపరేషన్ చేస్తున్నాను. పులిహోర వేడన్నాం కదా, అది చల్లారేలోపు తాలింపు వేసి పెట్టుకుందామని తాలింపు వేస్తున్నాను. ఈలోపు మా డాడమ్మ స్నానం చేసి వచ్చాడు. వాడికి టవల్ ఇచ్చాను, ఈ గ్యాప్లో టవల్ ఇచ్చి తుడిచేసాను. ఇంకా యూనిఫామ్ గిట్ల ఇస్తే వాడు వేసుకొని వస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాడు. ముందు క్రీమా, నా యూనిఫామ్ ఏది, ఈరోజు ఏం వండుతున్నామని మా పెద్దోడికి పెరుగన్నంకి చల్లార పెట్టాను. తర్వాత పులిహోర తాలింపు అయిపోయింది. మా అమ్మగారు లేచి కూర్చుంది. ఇంకా వాళ్ళిద్దరికి అన్న తమ్ముళ్ళకి పాలు పోసాను. ఒకడు చాకోసుకోవాలి అంటాడు, ఒకరు బోర్నవిటా పాలు చాలంటాడు. సరే తెచ్చుకోకుండా అంటే వాళ్ళ మేకప్ రెడీ అయ్యే వరకే టైం అయిపోయింది. సరేలేమ్మా ఈ పూటకి తాగేయమంటే ఏడుస్తూ ఉంటే వద్దే వద్దన్నాడు. అందుకే మా చిన్నోడికి కొంచెం తక్కువ పోసాను. మా పెద్దోడికి ఇష్టం అన్నమాట పాలు, కానీ రెగ్యులర్గా అయితే పోయట్లేను పాలు. ఎందుకంటే అలా అన్నీ చెప్తున్నారు కదా అని భయం వేస్తుంది. ఈలోపు విజిల్ చెత్తబండి వచ్చిందన్నమాట. ఇంకా నాన్ వెజ్ ఉంది కాబట్టి ఈరోజు అసలు మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే దాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోము, అలా బయట పెడితే పిల్ల ఏం చేస్తుందో తెలియదు కాబట్టి వేసేసి వచ్చేసాను అనమాట. వచ్చేసరికి మా పెద్దోడు కూడా బయటికి వచ్చేసాడు. వాడు కూడా రెడీ అవుతుంది. రాగానే చెరో బనానా ఇచ్చాను. పాలు చల్లగా లోపు తింటున్నారనమాట. ఇంకా నాకు అన్నం కూడా కాస్త చల్లారిపోయింది, అందులోనే ఇంకా కలిపేస్తున్నాను అనమాట. ఇంక ఇదే పులిహోర మా హస్బెండ్కి, మా చిన్నోడికి, మా పాపకు అవుతుంది. నేను మధ్యాహ్నానికి లంచ్కి ఏదో ఒకటి చూస్తాను. నేను ఇలా ఉత్తి పులిహోర తిని సరిపెట్టుకోలేను అనమాట. వీలైతే కొంచెం కారం అన్నమైనా తింటాను తప్ప ఇలా చప్ప ఐటమ్స్ అన్నీ నేను తిని నోరు సరిపెట్టుకోలేను. నాకు ఇంకా కోరుకుండదు అనమాట. ఒకరికి పులిహోర, ఒకరికి పపాయ. స్నాక్కి పులిహోర పెరుగన్నం పెట్టా, స్నాక్కి పపాయ పెట్టాను. ఇంకా బాక్స్ సర్దేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ మస్ట్ అండ్ షుడ్ కదా, ఇంకా నాప్కిన్స్ పెట్టి సర్దేస్తున్నాను. మా చిన్నోడేమో ఇంకా నాకు కాన్ఫ్లెక్స్ తెలియదని అలిగి అప్పుడు తింటున్నాడు బనానా. మా పెద్దోడు అయిపోయాడు కూర్చున్నాడు. మా పెద్దోడికి బనానా కూడా ఇష్టం లేదు. ఈరోజైతే 2 ఇష్టం లేని ఫ్రూట్సే. ఇంకా ఆప్షన్ లేదా అంటే ఇంకా లేదు నాన్న అని చెప్తే అప్పుడు తింటారు. మా హస్బెండ్ కూడా అప్పుడే రెడీ అవుతారు. ఇంకా ఆయన కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చెయ్యరు, వీళ్ళతో పాటే ఆయన కూడా అంతా రెడీ అయిపోతాడు. వీళ్ళని దింపేసి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అంతే తేడా. అందరూ ఒకేసారి టైం వాళ్ళు రెడీ అవుతూనే ఉంటారు. నేను వీళ్ళని రెడీ చేస్తూ నా వంట పని చేస్తూ ఇలా చూస్తూ ఉంటాను. ఈ గ్యాప్లో మా అమ్మాయికి పాలు కావాలంట. వీళ్ళకి పోసాను, ఆమెకు పొయ్యలేదని. సరే అని చెప్పి ఆమెను ఫ్రెష్ చేయించి బ్రష్ చేయించి ఆమెకు పాలు పోస్తే ఆమె తాగుతూ ఉంది. ఈలోపు వ్యాస్లీన్ అడిగితే వాళ్ళ డాడీ దగ్గర ఉంది, ఆయన అక్కడ పెడితే ఇంక అవసరం లేదులే అని చెప్పాను అనమాట. బొట్టు పెట్టడానికి కొంచెం వ్యాస్లీన్ అక్కడ పైన టచ్ చేసి పెడతాను అనమాట. ఈవినింగ్ వరకు ఉండాలంటే పిల్లలకి మామూలుగా ఏడుంటుంది, వాళ్ళ ఆటలకు పాటలకి ఎగుర్టికి వెళ్ళిపోతుందని కొంచెం వ్యాస్లీన్ పెట్టాక దానిపైన పెడతాను. ఇంకా లేదంటే వాళ్ళదే ఫేస్ క్రీమ్ పెట్టేశాను అనమాట. పెట్టి కుంకుమ పెట్టేశాను. ఇంకా ఎంత స్లోగా తింటాడు అసలు. వీడికంటే చీమ ఫాస్ట్గా తింటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే ఏది పెట్టినా నో అని చెప్పాడు అనమాట. ఒకవేళ నో అని చెప్పినా ప్లీజ్ డాడీ నా కోసం అనగానే తినేస్తాడు, అది ఏ కూరగాయ అయినా. మా అమ్మాయి అయితే ఫ్రూట్స్కి ఎలా నో చెప్పదో వాడు నా కోసం అనగానే నో చెప్పాడు అనమాట. నేను వాళ్ళకి సర్దుతూ ఉండగానే మా హస్బెండ్ వాళ్ళ షూస్ తుడుస్తూ ఉన్నాడు అనమాట, క్లీన్ చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా వాళ్ళ బ్యాగ్లు అవి ఇవి చెక్ చేస్తున్నాను అనమాట. రోజు ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉన్నాను.
మా పెద్దోడు మిస్ చేయట్లేడు కానీ మా చిన్నోడు ఎరేజర్ ఉంటే పెన్సిల్ ఉండట్లే, పెన్సిల్ ఉంటే షార్ప్నర్ ఉండట్లే, షార్ప్నర్ ఉంటే ఇంకొకటి ఉండట్లే, మిస్ చేసుకొని పోతూ ఉన్నాడు అనమాట. ఇవాళ ఖచ్చితంగా అన్నీ ఉన్నాయా అది ఇది అని అడుగుతున్నాను. ఇంకా తర్వాతకి అన్నీ తెచ్చాక వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు సెట్ చేసుకోలేరు అనమాట. వేసుకుంటారు కానీ నీట్గా టక్ చేసుకోవడం ఇంకా రాలేదు కదా, అందుకే కింద నుంచి కూడా నేను మంచిగా టక్ చేద్దామని తీస్తూ ఉన్నాను. అలాగే మా చిన్నోడికి బొట్టు ఎందుకు ఎప్పుడు పెట్టినా సెట్ అవ్వదు, అంటే ఫేస్ ప్రాపర్గా పెట్టడం అనమాట. ఇలా 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 ఐబ్రోస్ని కదిలిస్తూ ఉండే వరకు అది అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసమని ఇంకొంచెం కష్టమైన ఇంకా తప్పదని ఇంకా సరే అని అవి సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేశాక మళ్ళీ ఏంటి వాళ్ళ డాడీ ఏమో టైం అవుతుంది కానివ్వండి అంటాను. వాడికి క్వశ్చన్ వచ్చిందనమాట. మొన్న వాళ్ళ డాడీ ఖమ్మం వెళ్ళిన రోజు మేము ఎర్లీగానే వెళ్ళామన్నమాట. ఎందుకు నాన్న ఉన్నప్పుడే లేట్ అవుతుంది, ఎందుకు నాన్న లేనప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నామని అదే చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే అందరు ఫ్రెష్ అవుతారు కదా, అప్పుడైతే నేను మీకంటే ముందు అవుతాను, ఇప్పుడేమో మీ డాడీ మిమ్మల్ని చేశాక అవుతాడు కాబట్టి లేట్ అవుతుందని ఇంకా స్వెటర్లు తెచ్చేసాను అనమాట. వాళ్ళు వేసేసుకుంటున్నారు. అస్సలు ఇప్పుడే అనుకుంటా ఏంటంటే నాకు అలవాటు లేనివి చాలా వీళ్ళకి అలవాటు చేయాలని అనుకుంటూ ఉన్నాను అనమాట. నాకు స్వెటర్ వేసుకోవడం కూడా అలవాట్లేదు, స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు అలవాట్లేదు. నేను ఎప్పుడు వేసుకోలేదు స్కూల్ డేస్లో కానీ ఇప్పుడు కానీ. ఇంకా వాళ్ళకి కోమ్ అంటేను ఇంత ముందుకు రెగ్యులర్గా చేసేవాళ్ళు హెడ్ బాత్. ఈ మధ్య చలికాలం వచ్చిన కాంచి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది చలికాలంలో, గమనిస్తే మనకి అందరికీ తెలిసే ఉంటుంది, గమనించక్కర్లేదు. ఇంకా వీళ్ళకి మార్నింగే తడి ఆరకపోవచ్చు, జలుబులు పట్టేస్తాయి అని చెప్పి ఆల్టర్నేటివ్ డేస్లో చేయించు అని ఫోర్స్ఫుల్గా మా హస్బెండ్తో గొడవ పడి మరి ఇంకా ఆపేసాను అన్నమాట. ఇంకా కోమ్స్ చేస్తున్నాను. చెప్పాను కదా మా హస్బెండ్ ఫుడ్ లేకపోయినా ఆయన కోమ్ అన్నది మస్ట్ అండ్ షుడ్. ఆయన వెళ్ళేటప్పుడే మెన్షన్ చేస్తాడు, వాష్రూమ్లో నుంచి రాగానే కోమ్ చేసుకోలేరా అని. మళ్ళీ ఆల్రెడీ చేసుకొని ఉంటారు కదా, చేసుకున్నా మళ్ళీ వెళ్ళే ముందు కూడా కోంబు. తర్వాత అలా కోంబులు చేసేసి చక్కగా కిస్ ఇచ్చేసాను అనమాట. మా పక్కన అక్కడ ఇవాళ ఎగ్జామ్ కదా, మా డాడీతో చెప్తున్నా అనమాట. బ్యాక్వర్డ్ కౌంటింగ్ అంటే ఏంటి, స్ట్రిప్ కౌంటింగ్ అంటే ఏంటి, ఏదైనా అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే మ్యాథ్స్ కదా సింబల్ చూసుకోకుండానే వాడికి నచ్చినట్టు మైనస్కి యాడింగ్, ప్లస్కి సబ్ట్రాక్టింగ్ చేసుకుంటున్నాడు అనమాట. అట్లా కాదు డాడీ, ముందు సింబల్ చూసుకో, క్వశ్చన్ రీచ్ అయ్యి అర్థం కాకపోతే ఇది అడుగు అని చెప్తున్నాను. ఆ అక్కేమో నవ్వుతూ ఉందన్నమాట. అందరు పేరెంట్స్ కింద ఎదురు చూస్తారు, మదర్స్ ఏమో అంతా చెప్తూ ఉన్నారని. ఇంకా చూడండి మా పెద్దడు గాబరగా పోతున్నాడు, మా చిన్నోడు చూడండి వెనకాల ఎంత సైలెంట్గా నిమ్మతంగా వస్తుంది, అసలు నన్ను ఎవడు ఏం చేయలేదు లేట్ అయినా అన్నట్టు వస్తున్నాడు అన్నమాట. ఇంకా మా అమ్మాయి కూడా ఇవాళ లేచింది కదా, తను కూడా దింపనికపోతుంది. స్కూల్ దగ్గర 2 సైడ్స్ తవ్వుతున్నారనమాట, రోడ్స్ వేస్తున్నారు, ట్రాఫిక్ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. తీసుకెళ్ళట్లేడు ఈ మధ్య, ఇంకా అల్లరి చేస్తుందని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మా హస్బెండ్ రాగానే టీ పెట్టి ఆయన పపాయ తిన్నాడు, గిన్నెలన్నీ ఊడ్చి పక్కకు పెట్టేశాను అనమాట. పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యాక నిన్న కూడా సదురుదాం అనుకుంటే వీలు కాలేదు. మొన్న ట్యూస్డే అయ్యింది. అందుకోసం అని చెప్పి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్లు సదరాలి అంటే అన్నీ ఒకే రోజు అనుకున్నాం అనుకో బర్డన్గా ఉంటుంది కదా, అందుకే పిల్లలవి బట్టల సెల్ఫ్లు మాత్రమే ఇవాళ సర్దుతాము అని చెప్పి సర్దుతున్నాను అనమాట. ఫస్ట్ పిల్లల నుంచి స్టార్ట్ చేశాను, వాళ్ళవి బట్టలన్నీ ఒకవైపు పెడుతున్నాను. ఏంటంటే వింత ఏంటి నాకు అర్థం కాదు, అన్న తమ్ముళ్ళ ఇద్దరివి కలిపి ఒక సెల్ఫ్లో పడతాయి. వాళ్ళ యూనిఫామ్స్, టీషర్ట్స్, స్కూల్ యూనిఫామ్ లోపల వేసుకునేటివి, పెద్ద చెడ్డీలు, ప్యాంట్లు అన్నీ కలిపి పడతాయి. అందులో టవల్స్ కూడా పడతాయి వాళ్ళకి. మళ్ళీ నా దాంట్లో ఏమో కేవలం నావే పడతాయి, నా వాటికి నాకు ప్లేస్ సరిపోదు. సేమ్ నా కూతురుది కూడా అంతే, నా కూతురు దాంట్లో కూడా వేరే వాళ్ళకి స్పేస్ ఉండదు. మా హస్బెండ్ దాంట్లో ప్లేస్ ఉంటుంది, నాకు పిల్లల దాంట్లో ఉంటుంది, నా దాంట్లో ఉండదు. ఇంకా అవి సదిరేలోపు మా అమ్మాయి పడుకుందనమాట. ఇంకా తను పడుకొని లేచాక నేను సదరడం అయిపోయింది, ఇంకా ఆమె లేచిందనమాట. ఇంకా బెడ్ మొత్తం దులిపేసి బెడ్షీట్కి బదులు బొంత ఎందుకు తీసుకుంటున్నామంటే మా బొంత పిచ్చికి బొంత పట్టిందనమాట. మొన్న వాళ్ళ డాడీ ఖమ్మం వెళ్ళినప్పుడు బెడ్ మీద పడుకుందామంటే బొంత వేయమన్నాడు అనమాట. ఇంకా సరే పడుకొని లేచింది కదా మేడం గారు, ఇంకంత అయిపోయిందని చెప్పి ఇల్లంతా ఒకసారి ఊక్కుందామని చెప్పి అనుకున్నాను అనమాట. దానికి ముందు మా మేడం గారికి
జుట్లు వేసేసి వాటర్ పెడదాము. ఈలోపు వాటర్ కాగుతూ ఉంటాయి కదా. నిన్ననే తలస్నానం చేసిందనమాట మేడం గారు. నిన్న నైట్ వాళ్ళ అన్నయ్య చిన్న దువ్వెన కొనుక్కొచ్చింది ఆమె కోసం. అందుకే ఈ దువ్వెన కావాలంటే ఆమెకి వేస్తూ ఉన్నాను. ఈరోజు కొంచెం కామ్గా ఉందన్నమాట. ఇప్పుడే పడుకొని లేచింది కదా, అంత మేమేం మాట్లాడుకుంటలేము. చాలా సైలెంట్గా వేయించుకుంటుంది. విప్పేస్తూ ఉంటుంది అసలు జుట్లు. అవును, మీరు ఎవరైనా నా వీడియో చూస్తే చెప్పండి, మా పాపకి జుట్టు బాగుందా, పెంచితే బాగోదా? అందరూ ఎందుకు ఇప్పుడే కట్ చేపించు అంటారు. నాకు కట్ చేపించడానికి అసలు మనసు వస్తలేదు తెలుసా. మా హస్బెండ్ ఏమో కటింగ్ చేస్తేనే మెడల్స్ ఆగుతాయి, లేకపోతే మెడల్ చిన్నగా ఉంటాయని చెప్తున్నారు. నాకు అదంతా ఏం ఎక్కట్లేదు. జుట్టు బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు కట్ చేసి ఖరాబ్ చేయటము, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. చాలా ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఫంక్షను, బర్త్డేనో వస్తూ ఉంది మాకు కూడా ఇప్పుడు. అలాంటప్పుడు మా అమ్మాయికి ఏమిస్తాను, కట్టింగ్తో నాకు బాగా అనిపిస్తలేదు కదా అని చెప్తూ ఉన్నాను అనమాట. సో మీరేమనుకుంటున్నారు, జుట్టు పెంచితే బాగోదా, నిజంగానే మెడల్స్ ఆగవా? నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్. ఎందుకులే అనుకోకుండా, నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నాను. నా చిన్నప్పుడు అయితే కటింగ్ కంటే ఎక్కువ మోస్ట్లీ గుండు చేయించేవాళ్ళు, వేములవాడ అని, యాదగిరిగుట్ట అని చెప్పి, సమ్మక్క సారక్క అని. మీరు జుట్టు బాగుంటుందా, కటింగ్ బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత మా అమ్మాయికి వాటర్ కాగినే ఫ్రెష్ అయిపోయామన్నమాట. మేడం గారు చూడండి, ఇంకా మేడం గారు ఫ్రెష్ అయ్యింది, మొదలు వెళ్దామా చిన్నోడి దగ్గరికి, తమ్ముడి దగ్గరికి అని అడుగుతూనే ఉంటుందన్నమాట. వెళ్దాంలే అని చెప్పి ఇంకా కొంచెం క్రీమ్ పూస్తున్నాను, మాయిశ్చరైజర్ ఫేస్కి పూస్తే మరి చేతులకి లేదా కాళ్ళకి లేదా అని అడుగుతుంది. చేయి చూపిస్తుంది. తర్వాతకి ఇంకా మళ్ళీ నిన్న ఇవాళ చలి ఎక్కువైపోయింది కదా, ఇంకా స్వెటర్ వేద్దామని స్వెటర్ కూడా తీసుకున్నాను కాదు, ఉతికి లోపల పెట్టేశాను కదా, అది తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఆమె మాత్రము ఇంకా నేను వేయడం ఆలస్యం. ఈ మధ్య రెగ్యులర్గా కొద్ది రోజులు ఒక 2-3 మంత్స్ పోలేదు, మళ్ళీ ఈ మధ్య అందరి ఇళ్ళల్లో దూరుతూ ఉంది. మీ పిల్లలు ఇంతేనా, పక్కిళ్ళలో ఎక్కువ ఉంటారు మీ ఇంట్లో కంటే? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్.